సో నానమ్మ ఇప్పుడు ఏం చెప్తుందంటే మూతి కడుక్కుంటుంది. ఆడేమంటాడు అరిశాడు. అరే పిస అయితే మనం 28 మంది ఉన్నాం. 28 మంది ఉన్నాం. అందరం కలిసి ఫోటో దిగుదాం. ఏం చెప్తున్నావు? అదే అంత మూతికి ముక్కు అంత పుట్టినా మాకు అంత ఓహో నమస్తే హాయ్ గారు. నమస్తే. ఏమైంది? ఏమంటున్నాడు ఆడేమంటున్నాడు అరిశాడు. నీకు ముఖంకి రాకుతున్నాడా? వాటి యాక్టింగ్ ఎత్తుండు. ఆడికి పిసలేసింది ఆడికి. రండి. నాకేం తెలుసు? ఆడిప్పుడే నాకేం తెలుసు? ఆడిప్పుడే వచ్చిండు. నువ్వు వస్తున్నావు కదా, ఆడిప్పుడే వచ్చిండు. కట్టు తిన్నా. అయితే ఇలా నీకు ఇష్టమైంది వేసినాం. ఇయ్యాల ఏం చేసింది? చూపిస్తావు. మా అమ్మ తీసుకొని వస్తున్నది. ఆడేమంటున్నాడు? ఓహో హాయ్ గారికి ఇలా నీకు ఇష్టమైంది చీర. కూర కాదు చీర. ఇలా పొంగు బోనం వేసిన. నువ్వా? అది అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి బెల్ల పన్నం అండి పొంగు బోనం వేసిన. మంచిగా తిను. మరి తిను. మరి ఇప్పుడు ఆకేసుకోండి. చూడు నడు అన్నయ్య కట్టు నెయ్యి. నానమ్మ ఆన్ ఫైర్. నానమ్మ ఆన్ ఫైర్ ఫైర్ ఫైర్. సో నానమ్మ ఇప్పుడు ఏం చెప్తుందంటే మూతి కడుక్కుంటుంది. సో నానమ్మ ఇప్పుడు ఏం చెప్తుందంటే మూతి కడుక్కుంటుంది. నానమ్మ మూతి కడుక్కుంటుంది. అవు నేను రమ్మలేనే అన్ని నేను రమ్మని కూడా రమ్మలేను. అది కిరకరా. నానమ్మ ఆన్ ఫైర్. ఆయి నేను అన్ని రమ్మనిలేను. ఆడే వచ్చిండు. నాకు తెలియదు.
ఫోన్ చేస్తాడు. ఓ నీకు ఇష్టం కదా ఆయ్ 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 నీకు ఇష్టం కదా బాగా ఇష్టమా నీకు ఆయ్ ఇష్టం. నీకు బెల్లం పాశం చెయ్యొచ్చా అప్పుడు ఎత్తుంటివా నువ్వు వాడు ఇవిడు ఎట్లా ఎత్తుడు ఎత్తుకపోయినా చిన్నోని ఎత్తుకపోయినా మంచిగా దేవుడికి మంచిగా మొక్కిపిచ్చిన బొట్టు పెట్టిపించిన మంచిగా మొక్కిండు గంట కొట్టిండు మరి అయ్యి అయితే మీ దోస్తు దగ్గరికి పాపవ దగ్గరకు పోతున్నాం పొమ్మన్నాడు చిన్ని ఊకే యాద్ చేస్తున్నదట ఊకే యాద్ చేస్తున్నదట అడిగినా రోజు ఫోన్ చేస్తున్నదట మీ అమ్మ మంచిగా ఉన్నదా చిన్నయ్య అని అంటున్నదట ఆమె మంచిగా ఉంటున్నది ఒక్కసారి ఊకే కన్నలాగా అనిపిస్తున్నది అని అంటున్నదట. ఎప్పుడు తొలకపోతావు నేను మొన్న తొలకపోతానే పోదాం ఇలా కొంచెం అయినా పోదాం అప్పటికి సరే పోదాం ఎండ ఉండదు గోంచెం ఎండకెళ్తే బాణం ఎట్లా అవుతున్నది. పాపవ్వ మీ దోత్త పాపవ్వ కాదు పాపవ్వ కోడలు. పాపవ్వ కోడలా ఏం పేరు ఆమె పేరు? ఆమె పేరు లచ్చి నరసివ్వ. అంత అడకట్ట అంత పెద్దమ్మాయి పెద్దరెడ్డి లేకుండేనా పాపవ్వ పెద్ద కొడుకు వాళ్ళ భార్య అందరు పెద్ద పెద్ద అంటారు. ఇద్దరు బిడేలు ఒక్క కొడుకు అమెరికాలో ఉంటాడు. అందరూ పెద్ద అంటారు. ఇక పెద్దమ్మాయి అని అంటారు. నీ దోత్త పెద్దమ్మాయి. ఇప్పుడు మహేష్ రెడ్డి ఉన్నాడు చూడు మహేష్ రెడ్డి నానమ్మ పాపవ్వాయి బావ బిడ్డే వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఈడ మా ఇల్లు ఒక్క తాటనే కదా వాళ్ళకి మా తల్లి గారు రాలేదు. ఆమెను ఊకే అలా అంటుంటుంది అక్క వచ్చింది అంటుంటు కూర్చుంటుంటే మంచిగా మాట్లాడు మా ఇళ్ళ ఖర్చు కూర్చుండు మాట్లాడుతుండే. అయితే ఇవాళ పోదాం అప్పటికి పోదాం సరేనా? పోదాం చిన్నదానికి పెట్టాను కొంత పాశం పెట్టినా రాలే పెడతా ఇప్పుడు వచ్చినాక పెడతా. లవ్ పాడం నీ మనమాడు ఆడ బ్యాగు పడేస్తుంది ఇటు వెళ్తుంది. ఆ అరిసి కోత్తనం చూస్తున్నా అరిసి చేసే కోత్తనం ఎట్లా చూస్తున్నా నేను ఆడు మంచిగా లేవు అన్ని అబద్ధాలు నీ మీద జోకెత్తుండు ఏం జోకు గిరి ఆడ అన్నయ్యతో మాట్లాడియాడు తిన్నవాడు పన్న అయితే నీకు చిన్నప్పటి నుంచి దోత్త పాప అమ్మాయి ఆమెకు 5 ఏళ్ళ పిల్లకు లగ్గమైంది. నేను పోయినా వాళ్ళ తల్లిగారు కీని లగ్గం పోయినా. మీ దోత్తు లగ్గం పోయినావు నువ్వు? వీడికి వచ్చినాకనే దోత్తయింది పాపం చచ్చిపోయింది. నాకు ఆపరేషన్ అయినప్పుడు నాకు బాకీ లేకపోయి నేను పోతుంటే. సరే పోదాం అప్పటికి తోలుకోపోతా సరేనా? పోదాం మంచిగా ముచ్చట విట్టిగా ముచ్చట విట్టు పోయి మాట్లాడి. వచ్చింది కదా నాకు ఆపరేషన్ అయినప్పుడు పాత ఇంటికి వచ్చిందా? అట్లా చూస్తాడు ఏమై సో నానమ్మ ఫైర్లు ఉంది. అబ్బో కోపం వస్తుందా? నానమ్మ కోపం వస్తుందిరు. చిన్నపరి దుకాణంలో కోడిగుడ్లో పోయింది. కోడిగుడ్లు తీసుకొని రాగా కొత్తిమీర గుడ్లు ఇవ్వకున్నాయి పాడిపోయినాయి. దుకాణం కాడ పోలే ఏడ్చుకుంటూ వచ్చింది. అయ్యో గుడ్లు పడిపోయినాయి. కొత్తిమీర పడ్డదా? అన్నీ ఉండి చెక్కలైంది. ఊరి అవ్వా ఇకారం ఏంది
ఏం కథ అమ్మా, ఏంది ఏం కథ అబ్బో నీ మీద ప్రేమనట, నీ మీద ప్రేమనట. మనమడంటే ఎంత ప్రేమ, ఆయంటే ఎంత ప్రేమ ఉన్నది ప్రేమ. నానమ్మ ఆన్ ఫైర్, నానమ్మ ఫైర్. మరిసాడు మొత్తం గెలుపుతుండు నానమ్మని. అగో కథ. ఏయ్ తెలుసు కదా నానమ్మ ఓసిడి ఎంత అది ఉంటుందంటే అబ్బరే బాపరే. సతా ఇత్తుండా అప్పటికి మనకు అప్పటికి పోదాం, తోలుకోవద్దు అప్పటికి. సరేనా? కార్లో పోదాం. నాన్న ఉంచు మనకు ఆయన దొరకపోతుంది. మీ అమ్మని వచ్చింది, మీ అమ్మ నేను అత్తం. ఇగో చిన్నప్పుడు వచ్చింది. పాశమయ్యి అన్నావు కదా, పాశం అందు వచ్చింది. లేడు బోలు లేడు, దానికి తెలుసు. అరే పిస పిస ఎందుకు ఎత్తున్నారా? చేతి కడుక్కోట చూసిరా నానమ్మ ఎంత ఓసిడి. అబ్బరే బాపరే, వేరే చేతి కడుక్కోకుండా నానమ్మకు బాధ. ఆయి తిడుతుందా నేను? వాళ్ళ నాన్నకెప్పు, వాళ్ళ నాన్నకెప్పు, వాళ్ళ నాన్నకెప్పు. ఆయి మన్మడు మన్మరాలు, అబ్బో ముగ్గురు జోరు కలిసిర్రో. అన్న వచ్చిండు కదా, అందరిని కూర్చుని పెద్ద ఫోటో తీస్తాం. ఆడికని రమ్మను ఆలు ఎక్కరా అని అందరినీ కలిపి ఫోటో దించుతాం. అన్నదమ్ము మేము అందరం, అన్నదమ్ములం అందరం కలిసి. రాజన్న పైన మీరు మీ అక్క పిల్లలు అంత పెద్ద ఫోటో దిగుదాం మనం అందరం కలిసి. నలుగురు కొడుకులు, నలుగురు కోడన్లు, మళ్ళా ఇల్లు ఎందరు మన్మన్లు? ఇప్పుడు 5 మన్మలు 5 మన్మరాళ్ళు. మన్మలకు పుట్టిన వాళ్ళు 10 మంది, మన్మరాళ్ళు పుట్టిన వాళ్ళు వాళ్ళు 10 మంది. అవి 28 మంది. మీ 28 మంది అవుతున్నా. ఇప్పుడు 5 మన్మలు 5 మన్మరాళ్ళు 10 మంది. వాళ్ళ మన్మలకు మన్మరాళ్ళకు పుట్టిన వాళ్ళు 10 మంది. ఇంకా మీరు కాకనే 27 మంది. మీరు 8 మంది, 4 కోడళ్ళు 4 కొడుకులు, 27 అవుతున్నా. 28 మంది. ఇప్పుడు రైతకు 3, రాజుకు 3, హారికకు 3, 9 మంది. 9 ఈయన గారికి ఒక్కడు. అబ్బా నా మన్మని మర్చిపోయినా, నేనే మర్చిపోయినా. కొడుకుతో 10 మంది. నీ లెక్కనే కరెక్ట్. నా మన్మని నేనే మర్చిపోయినా. నువ్వు నా మన్మని అంటే నీ బుచ్చరెడ్డి అని నీకు తెలుసు. అయితే మనం 28 మంది ఉన్నాం. 28 మంది ఉన్నాం. 28 మంది అందరం కలిసి ఫోటో దిగుదాం. ఆ ఫోటో చూసి నీతో 29 ఫోటో తీసినాడు. అందరం కలిసి పెద్ద ఫోటో దిగుదాం. పెద్ద ఫోటో వాళ్ళని రమ్మను. వీళ్ళ అక్కను ఆది రమ్మందాం. ఆడి మర్ర వీళ్ళన్న పోతాడట. ఉన్నప్పుడు దిగుదాం. ఈయన్నే పుట్టిండ్రు సౌరకాయలు తీసుకున్నాడు, ఆపుతున్నాడు. గిరి మంచిగా ఆడ గెలుపుతున్నాను నిన్ను. నన్ను గుద్దమ్ముడా కొడుకు, నన్ను గుద్దమ్ముడా కొడుకు. మరి నా కోపం వచ్చంటే చూడు ఎట్లా, నా కోపం వచ్చంటే చూడు ఎట్లా. చూడు ఏమో ఎత్తున్నా మళ్ళా. తింద్రామంతా పెట్టుకో, అట్లనే నోట్ల పెట్టుకో. సో పెట్టుకో.
ఒరేయ్, గిడే మొన్న కట్టే లాట్ ఇగో 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 దా. ఏయ్ రా, రా. ఏయ్ ఏయ్ లేవు లేచేయ్ ఏయ్ రా. ఏయ్ అది షోలో పెట్టుకున్నాడు అవు షోలా సౌల రెండు అక్కల కూర్చో. రెండు అక్కల ఊచుకున్నా నీకు పూస్తున్నాడు పా, అలా నాన్న ఉన్నాడు ఇప్పుడు. పా, పా, చెప్తా. అలా ఆనకెప్పు దగ్గర అన్నట్టు తిట్టు. రేయ్. రాజుగాడి తుకేస్తావని పెయిన్ తుకేస్తాను. రాజుగాడు పుట్టినాడు. రాజుకు వాళ్ళే 6 పిల్లలు. కరెక్టే, నువ్వు చేసిన లెక్క అంత కరెక్టే. నేనే నా మన్మని మనిషిని నువ్వు గుర్తు చేసినావు అంటే నా ఆడిన పిల్లల అయ్యగారు సరే మరి మనము సాయంత్రం పోదాం రెడీ ఉండు సాయంత్రం పోదాం ఎటు మీ దోత్తు దగ్గరికి ఆవు. రెడీ ఉండు సరేనా సరే రామ 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 అనేసి గిజల గిట్లనే ఆడే ఈడే వచ్చిండు నేను రమ్మలేనన్ని ఇంటికి కూడా రమ్మలేనన్ని నేను చెప్తారా మీ నాన్నకు. సరే